రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్ సీఎం 5 రోజుల పాటు హైదరాబాద్లో శీతాకాల విడిది. పారిశ్రామిక వాడల కోసం 1000 ఎకరాలు సేకరించండి. రీజనల్ రింగ్ రోడ్డు లోపలే భూములు గుర్తించాలన్న సీఎం. ఫ్యాన్స్ రచ్చతో బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పై కేసులు నమోదు. ఫ్యాన్స్ చేస్తే నాపై కేసులా, పెడితే పెట్టుకోండన్న రైతు బిడ్డ. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ పార్టీకి ప్లాన్, అంతర్రాష్ట్ర ముఠాల అరెస్ట్. పబ్బులు, రేవ్ పార్టీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు. నాంపల్లిలో పోలీసుల ముందు హాజరైన మాజీ మంత్రి ఓఎస్డీ. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మిస్సింగ్ కేసులో నిందితుడిగా కళ్యాణ్. పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డుకు బయట, రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల 1000 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. భూములన్నీ విమానాశ్రయాలకు, జాతీయ, స్టేట్ రహదారులకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని సూచించారు రేవంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల కోసం సేకరించే భూములు సాగుకు పనికిరానివై ఉండాలన్నారు సీఎం రేవంత్. అలాగే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలోనూ నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని 3 డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేశారు న్యాబ్ అధికారులు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ను తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్లో దాదాపు 60 లక్షలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. ఇక ఎస్ఆర్ నగర్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఏపీలోని నెల్లూరుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ముకాల ప్రేమ్చంద్ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను డ్రగ్స్, గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సిటీలోని డ్రగ్స్, గంజాయి దందాలపై దృష్టి పెట్టారు. డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండే పబ్బులపై వరుస దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని పబ్బుల్లో స్నీపర్ డాగ్స్ లను వెంటబెట్టుకుని సోదాలు చేస్తున్నారు. ఒకవేళ పబ్బుల్లో మాదక ద్రవ్యాలు దొరికితే సీజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ 3 డ్రగ్స్ ముఠాల్ని అరెస్ట్ చేశారు న్యాబ్ అధికారులు. అమీర్పేట మైత్రివనం దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న ఆషిక్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా మరో 2 రాజేష్, సాయి చరణ్లను ఎస్ఆర్ నగర్ లోని అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన ఆషిక్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ అమీర్పేటలోని హాస్టల్లో ఉంటున్నాడు. పలుసార్లు గోవాకు వెళ్లిన ఈ ముగ్గురు అక్కడ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. అదే క్రమంలో సిటీలో డ్రగ్స్ కి ఉన్న డిమాండ్ ను బట్టి ఎక్స్ట్రీ పిల్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నారు. సిటీలో ఒక్కో పిల్కు 2500 రూపాయలకు సేల్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా 60 డ్రగ్స్ పిల్స్ గోవా నుంచి తీసుకొచ్చారు నిందితులు. అయితే ఈ పిల్స్ ని అమ్మే క్రమంలో పోలీసులకు పట్టుబడటంతో డ్రగ్స్ దందా మొత్తం బయటపడింది. నిందితుల నుంచి 2 ప్యాకెట్ల పిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం డ్రగ్స్ అమ్మకానికి ప్లాన్ చేస్తున్న ముఠాను కుషాయిగూడలో పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 3.5 కిలోలు ఓపీఎం డ్రగ్, 45 గ్రాముల పపిస్టా పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 56 లక్షలు ఉంటుందని చెప్పారు పోలీసులు. 2.8 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. నిందితులు శశిపాల్ బిష్నోయ్, మదన్ లాల్ బిష్నోయ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా బస్సులో ప్రయాణిస్తూ నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. 3.5 kg ఓపీఎం ను సీజ్ చేయడం జరిగింది. 2.5 kg అబౌవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 kg ఉంది. ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ 31st December because entire state police is focused on this illegal transportation, selling of contraband narcotic drugs. ఆ ప్రాసెస్లో ఫోకస్బుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం
సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఫిలింనగర్ లో 2,28,000 విలువైన హ్యాష్ ఆయిల్, 70 గ్రాముల చెరాస్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న హైదరాబాద్ కు చెందిన మహిళతో సహా 7గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని చెప్పిన పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ లాగా ఇన్స్టంట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు న్యాబ్ అధికారులు. ఇక ఇప్పటికే ఉన్న 4 నార్కోటిక్ బ్యూరో పోలీస్ స్టేషన్స్ లో సరిపడా సిబ్బందిని నియమించుకునే ఆలోచన చేస్తున్నారు. ఆయా స్టేషన్లకు వెహికల్స్, అవసరమైన సామాగ్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండటంతో పబ్బులు, రేవ్ పార్టీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఒకవేళ రేవ్ పార్టీకి వెళ్లి డ్రగ్స్ తీసుకుంటే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో పార్టీల పేరుతో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ దొరికితే ఎంతవారైనా జైలుకు వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు సిటీ కాప్స్. హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బేగంపేట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, మంత్రులు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు రాష్ట్రపతి. ఈ నెల 20న బోధాన్ పోచంపల్లి వెళ్లే అవకాశం ఉంది. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్తారు ద్రౌపది ముర్ము. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ప్రెసిడెంట్ ప్రయాణించే మార్గాల్లో కాన్వాయ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే రిహార్సల్స్ నిర్వహించారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రావడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ 26న విచ్చేశారు. 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి వచ్చారు. చివరిసారి 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచ్చేయగా ఆ తర్వాత కోవిడ్-19 వ్యాప్తితో హైదరాబాద్ కు రాలేదు. ఈ నెల 20న బోధాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. స్థానిక చేనేత ప్రతిభ, నేతన్నల స్థితిగతులను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తెలుసుకునే ఛాన్స్ ఉంది. పద్మశ్రీ, సంత్ కబీర్ లాంటి జాతీయ అవార్డు గ్రహీతలతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో ఉన్న సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బొల్లారం రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును భారీగా పెంచారు పోలీసులు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు అధికారులు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అభిమానులు వాహనాలను ధ్వంసం చేస్తే తనపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్. కేసులు పెడితే పెట్టుకోండి అన్నారు. మల్లన్న సాగర్ రైతుల కోసం ఏదైనా చేయాలంటూ నా దగ్గర ఎలాంటి పదవి లేదన్నారు. బిగ్ బాస్ విన్నర్ స్వగ్రామం కొల్గూరులో ర్యాలీ నిర్వహించారు. విలేజ్లోని మహిళలను తోసేయడంతో అభిమానులు, గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కొల్గూరు నుంచి శ్రీధర్ అందిస్తారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మనతో ఉన్నాడు. ఆయన స్వగ్రామంలో భారీ ర్యాలీ జరుగుతుంది. గజ్వేల్ నుంచి దాదాపు ఒక 4-5 గంటలుగా ర్యాలీ జరుగుతుంది. ఆయనతో మనతో ఉన్నాడు. అలా చెప్పండి, ఎట్లా ఉంది బిగ్ బాస్ గెలుచుకున్నారు కదా, సొంత ఊరికి వచ్చారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఒకసారి మీరే అటు కెమెరా పెట్టుకున్నట్టయితే మా రైతులందరూ వచ్చారు. నేను గెలవలే, మా రైతులందరూ గెలిచినట్టు. నేను ఒక్కరిని గెలిచింది కాదు, ఇది మా రైతులందరూ గెలిచింది, గెలిపించుకుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నిన్న మీ బయటకు వచ్చిన తర్వాత అభిమానుల గొడవతో కొన్ని బస్సుల ధ్వంసం చేసిండ్రు, వెహికల్స్ ధ్వంసం చేసిండ్రు. వాళ్ళకి ఎట్లా మీరు ఎందుకు కంట్రోల్ చేయరు? నేను ఒకటే చెప్తానా, అది ఎంతమంది వచ్చారో నాకు అసలు తెలియదు. నన్నే బ్యాక్ గేట్ నుంచి పంపిస్తే నేను అట్లా కాదని నైట్ చాలాసేపు ఉండి వచ్చేసిన. అప్పుడు పోలీసులు మా వాళ్ళను లాఠీచార్జ్ చేసారు. మా వాళ్ళు అయితే ఎవ్వరికి ఏం చేయలే. ఎందుకంటే అక్కడ ఎవరు పాగుందో నాకు తెలియదు. అసలుకి నేను బయటకి నాకే ఇంకో రూట్లోకి వెళ్ళి పంపించారు. నన్ను మెయిన్ నుంచి పర్మిషన్ ఇవ్వలే, పోలీసులు ఇస్తలేరని అక్కడ ఉన్న టీం నాకు చెప్పింది. నన్నే పక్కకెళ్ళి రూట్ తప్పించి నాకు రూట్ అదంతా దింపి నాకే లాస్ట్కు వీళ్ళందరూ పోయినాక నన్ను పంపించారు. ఎందుకు మెసేజ్ చేయలేకపోయి, అంటే ఒక మెసేజ్ చేయలేకపోయారు అభిమానులు? ఫోన్లు ఇవ్వలే, నేను వచ్చినప్పుడు నాకు ఫోన్లు అలౌడ్ లేరు. ఇట్లనే మీడియా ద్వారా ఎట్లనో అభిమానులు అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళ కంట్రోల్ ఉంటా. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలి, అవునా కదా?
అప్పుడు నేను వాళ్ళు పంపించినప్పుడే పోయినా. నా దగ్గర ఫోన్ ఇప్పుడు ఫోన్ లేదు నాకు. కేసులు కూడా బుక్ చేసినట్టున్నారు, దాన్ని మీకేమైనా వచ్చిందా? కేసులు పెట్టినామంటున్నారు మీ పైన. నా మీద పెడితే పెట్టుకొని నేనేమన్నా చేస్తే కదా నేను పెట్టా నీకు, నేనేమన్నా చేసినా? అరే పంట ఒకటి వండితే వాని బాధ ఉంటుంది, ఎండిపోతే ఎవరిదో ఎండిపోతే వాని మీద ఎత్తా అంటే ఎట్లుంటుంది కదా. మీ క్యాష్ ప్రైజ్ కూడా రైతులకు ఇస్తామని చెప్పి ఎట్లా, దానికి ఏమన్నా ఆలోచన చేసినా? నేను బరాబర్ ఆలోచన చేసిన. నా ఆలోచన ప్రతి ఒక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడతానో బరాబర్ మీకు చూపిస్తా. మీరే అప్పుడు నేను పంచినా చేసినా ఏదో మీకే తెలుస్తుంది. నేను ఒకటే చెప్పిన, అవి రైతులై మాత్రమే, బరాబర్ రైతులకే అంతే. అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. నేను రైతుల కోసమే ఆడినా, ప్రతి ఒక్క ఆట ఆడింది రైతుల కోసమే, నా కోసం ఆడలే. రైతు బిడ్డనే పోయినరు. సో మీ కళ్ళ ముందర కనిపిస్తే మల్లన్న సాగర్ ఉంది, ఇక్కడ రైతులు కూడా దాదాపు 15 గ్రామాల రైతులు, వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? అందరు రైతులు ఆదుకుంటా. నేనేమన్నా పదవి నాయకున్నా, మామూలు రైతుని. నేనేదో గెలుచుకున్నది రైతులకు ఇద్దామంటే ఇంత 14 ఊళ్ళు పోయినాయి. నేనేం చేస్తా? నేను ఒక రైతు బిడ్డని. ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు? ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడు. బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి, రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన. బరాబర్ రూపాయి ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తా. నాకు వచ్చిన పైసా నాకు కాదు, రైతులకని చెప్పిన. అక్కడ అదే చెప్పినా, ఇక్కడ అదే చెప్తా. ఆ 14 ఊళ్ళని ఆదుకునేకి నాకు ఏదైనా పదవి ఇస్తే వాళ్ళని ఆదుకుంటా. ఎట్లా పడుతుంది రైతుల కోసం? ఇంకా ఇవి కాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రైతుల కోసం? మీరు చూస్తారు కదా, చూపిస్తా, బరాబర్ చూపిస్తా. ఇది పల్లవి ప్రశాంత్ చెప్తున్నారు. రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి వెళ్ళిన రైతు సక్సెస్. నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్. పశువర్ధక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. వారం రోజుల కింద యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఫైల్స్ మాయమయ్యాయని కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఇవాళ డైరెక్టర్ కార్యాలయంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఫైల్స్ మిస్సింగ్ పై పలు అంశాల్లో ఆరా తీశారు పోలీసులు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నూతన ఎండీగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులు ఎండీగా పనిచేసిన దానకిషోర్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన వెంటనే నగర ప్రజల కోసం సరఫరా చేస్తున్న నీళ్లు, డ్రైనేజీ వ్యవస్థ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సుధీర్ రెడ్డి. సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో అవినీతి 50% మాత్రమే నిర్మూలన జరిగిందన్నారు రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు. అవినీతి నిర్మూలన, సుపరిపాలన కోసం 2005లో యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఈ చట్టాన్ని ఉపయోగించుకోవట్లేదన్నారు. మిగతా 50% అవినీతిని నిర్మూలన అయ్యేలా విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా కొనసాగేందుకు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎన్నో ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. ఈరోజు సమాచార హక్కు చట్టం 2006లో సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వము ఒక మంచి పాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు కొన్ని హక్కులను కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా అవినీతిని ఈ దేశంలో నిర్మూలించాలనేటువంటిది ప్రాతిపదికన ఈ యొక్క చట్టం రావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత అవినీతి అనేది 50% కంట్రోల్ అయ్యింది ఆటోమేటిక్గా. అసెంబ్లీలో మనము రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలను మనం విన్నాము. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అంశాలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ కు అసలైన నిర్వచనం బాపు రమణలన్నారు సినీ నటుడు తనికెళ్ల భరణి. ఒకరు కలంతో పాత్రను సృష్టిస్తే మరొకరు ఆ పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ సార్వత్రిక పరిషత్తులో పద్మశ్రీ బాపు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ కు బాపు పురస్కారం, రచయిత మాడభూషి దివాకర్ బాబుకు రమణ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో సినీ నటులు, ప్రముఖులు హాజరయ్యారు. ఆయన తెలయంలో దేవతల ఆయన బొమ్మలు కనిపిస్తాయి. జేఎన్టీలో ఆయన
టీవీకి కోసం ఏదో ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో వారు అక్కడ స్వాగత్ హోటల్ అని మా పక్కనే, మా అపార్ట్మెంట్స్ పక్కన స్వాగత్ హోటల్ వాళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు. సో నేను మా మిత్రుడు అక్కడికి పోయినాం. చూసరికి బాబు గారు అక్కడ ఉన్నారు. అరే నేను పరిగెత్తుకుంటూ మా స్టూడియోకి వెళ్ళి నేను చిన్న చిన్న బొమ్మలు వేసిన డ్రాయింగ్స్, బ్లాక్ అండ్ వైట్ పెన్ అండ్ ఇంక్ డ్రాయింగ్స్ అవన్నీ పట్టుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నమస్తే సార్, నేను నా పేరు లక్ష్మణేలే, నేను ఇట్లా ఆర్టిస్ట్ని, ఇట్లా ఫైన్ ఆర్ట్ చేస్తున్నా, ఇక్కడ నా స్టూడియో కూడా ఇక్కడే పక్కనే ఉంది సార్ అని ఆ బొమ్మలన్నీ చూపించిన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను అవి 80 ఏళ్ళ నాకు, 8 ఏళ్ళ నా మనవరాలకి నీ బొమ్మలు చాలా అద్భుతంగా నచ్చినాయి. ఆయన బొమ్మలు చూస్తుంటే అసలు ఎంత వర్సటాలిటీ, అసలు మైథాలజీ సబ్జెక్ట్ ఎంత స్టడీ చేసి బొమ్మలు ఈజీగా వేసింది కాదు అది, దాని వెనుక చాలా మీనింగ్ఫుల్గా థాట్ఫుల్గా వేసిన బొమ్మలు అవన్నీ, ఎంత మినేచర్స్, తర్వాత మ్యూరల్స్ ఎంత స్టడీ చేస్తే కానీ ఆ బొమ్మలు వేయలేరు. ఒకళ్ళు రాత అయితే ఒకళ్ళు గీత. ఏ మహర్జాతకంలో కలిశారో కానీ వీరిద్దరూ కూడాను మా అదృష్టం పండింది, మన అదృష్టం పండింది, మన అందరి అదృష్టం కూడాను. బాపు గారు, రమణ గారు కూడా అలాగే 4 గోడల మధ్య సినిమా లోకం అనేది బందికానాలో ఉన్నటువంటి సినిమాని గోదావరి తీరాల మీద సినిమా కన్యని విహరింప చేశారు వారు బాపు రమణులు. బాపు రమణ గారు లేక ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. వారి మధ్య 1% కూడా ఎప్పుడూ అభిప్రాయ భేదం లేదు అనేది నాకు అర్థమైంది. ప్రభుత్వాలు మారినా ఆటో డ్రైవర్ల జీవితాలు మారడం లేదన్నారు రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లె రవి. ఉప్పల్లో రాష్ట్ర ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో తమ బతుకు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు పల్లె రవి. గిరాకీ తగ్గడంతో ఈఎంఐలు, ఫ్యామిలీ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ అన్న నేను పల్లెల రవిని. అనగా ఇలా తెలంగాణ వచ్చిన కాంచెల్లి 10 సంవత్సరాల నుండి కూడా ఇలా ఆటో కార్మికులకు ఎక్కడ కూడా మేలు జరగలేదు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ స్వాగతం పలికారు. అందరము కాంగ్రెస్ రావాలి, మార్పు జరగాలనే ఒక పదంతో ఇవాళ మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ రావాలని అందరం మార్పు కోరుకున్నాం. ఆ మార్పు వలన ఇలా బస్సు ఫ్రీ వలన మరి ప్రతి కార్మికుడు రోడ్ల పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా మళ్ళా ఆ క్యాబినెట్ కూడా అందరు డిసైడ్ చేసి వేరే రూపకంగా ఈ ఫ్రీ అనేది కాకుండా దాన్ని డబ్బుల రూపకంగా ఇస్తే వాళ్ళు ఏ త్వరలైనా పోతారు. అట్లా పోకపోతే బస్సుల వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆటోలకు గిరాకీ తగ్గిందంటున్నారు ఆటో డ్రైవర్లు. డబ్బులు రాకపోవడంతో ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరులోని 2 ఇండ్లలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన జహంగీర్ బాబు, కలమ్మ దంపతులు బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని 1,75,000 రూపాయలు, 7 తులాల బంగారం, కిలో వెండి పోయాయన్నారు. ఇక పక్కనే ఉన్న ఇంట్లో సైతం దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మా ఇంట్లో నిన్న బ్యాంకు నుంచి 1,00,000 రూపాయలు డ్రా చేసుకొచ్చిన. మహిళా మండలంలో లోన్ వచ్చింది. అంతకు ముందుకు మా ఇంట్లో 90,000 ఉండే. అయ్యనో బంగారం, నక్లెస్, పుస్తల తాడు, కమ్మల పుట్టాలు, కాళ్ళ కడాలు, పట్టగొలుసుల జతలు ఇవన్నీ ఇంట్లో ఉండే. నేను ఊరు వెళ్ళినా ఏం పెట్టుకోకుండా వెళ్ళినా అట్లనే మా అత్తమ్మ ఉందని మా మధ్యది ఏడాది మశకం ఉంటే పోయినాం తుంకిపోలారం. నేను వచ్చేసరికి ఇట్లా అయింది సార్.
అక్కడికి పోగానే ఫోన్ చేసింది మా అత్తమ్మ. అక్కడికి పోయి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి చూసే వరకల్లా మొత్తం అల్మార్ అన్ని తిరగొచ్చేసారు. గడ్డపార, గొడ్డలి, ఇంకోటి మిషన్ కత్తెర, మిషన్ కూడా అక్కడే ఉంది. మిషన్ కత్తెరతో అన్ని తీసుకొని అదంతా చేసి తీసుకెళ్లి సార్. పాస్బుక్లు, ఇంట్లో ఉన్న పేపర్లు అన్ని తీసిరు, చిల్లంకల్లం చేసిరు, బట్టలు, మా ఆయన ఎలక్ట్రిషియన్ సామాను అంతా చిన్నపిల్ల స్కూల్ బ్యాగ్ కాడికే తీసిరు సార్. అన్ని తాళం వేయలే. తాళం వేయక మూడు గంటల దాకా ఇన్నే వండుకున్నా. ఒక ముసలామె నేను ఆడికెళ్ళి నాకు ఇక ఒకదాన్ని ఉన్నానని పక్కింటి కాడ పోయి కూర్చున్నా. తాళం వేసుకున్న తాళం చేయి తీసుకొని పోయినా వచ్చే వరకల్లా తాళం మిరగొట్టిరు. ఇంట్లోకి మొత్తుకుంటే ఇంట్లోకి పోయినా. పోరగాళ్ళని పిలిస్తే వాళ్ళు ఒక పోరడు వచ్చిండు, ఊరంతా తిరిగి వచ్చినాం. ఆడైతే కవర్ పట్టుకొని ఇడంగా వెళ్ళంగా చూసిన. హైదరాబాద్ లాలాగూడలో దారుణం జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను డ్రాప్ చేస్తారని నమ్మించి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు నిందితుడు బర్నేని యేసురత్నం. తార్నాకలో అర్ధరాత్రి బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను లాలాపేటలో వదిలిపెడతానని నమ్మించి బైక్పై తీసుకెళ్లాడు. ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ దగ్గరలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. దారి మధ్యలోనే తన స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను తార్నాకలో వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు యేసు, మధు యాదవ్, ప్రశాంత్, తరుణ్, రోహితులుగా గుర్తించారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంచల్ మున్సిపాలిటీలోని శరవణాలయం సుబ్రహ్మణ్యేశ్వర బృహదాలయం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ శాశ్వత ధర్మకర్త గౌని పవన్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భాగ్యనగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలు కానీ ఇది ఏకవీరాలయం. అంటే ఈ ప్రాంగణంలో మరే ఇతరమైనటువంటి ప్రతిష్టలు జరగవు. కేవలం స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిష్టలు మాత్రమే జరుగుతాయి. అంటే సర్ప ప్రతిష్ట లాంటివి. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుమరుగైపోయినటువంటి తామ్రతంతు అనే సూత్రాన్ని ఈ ఆలయానికి ఆపాదించడం జరిగింది. అంటే శంకుస్థాపన చేసినప్పుడు శంఖుకి ఒక రాగి తీగను చుడతారు. ఆ శంఖువుని తీసుకెళ్లి భూమిలో పాతుతారు. తర్వాత ఆ అనుసంధానం పైదాకా వచ్చి స్వామివారి యొక్క ఆధారం కింద బంగారు యంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి అనుసంధానం ఉంటుంది. మరి అక్కడి నుంచి ఇంకొక తామ్రతంతో స్వామివారి యొక్క వెనక భాగం నుంచి ఆలయ శిఖరం దాకా, మరొక అనుసంధానం సిక్కి దాకా, నెమలి దాకా, ఇంకొక అనుసంధానం సర్పాశ్రిత వేలాగతం. అది ధ్వజస్తంభానికి ప్రత్యామ్నాయం అన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరనటువంటి ఆకృతి. ఆ ఆకృతి కూడా ఈ ఆలయం కోసం ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. గతంలో ఎవరో కూడా సర్పాశ్రిత వేలాయుధాన్ని చేయలేదు. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఈ ఆలయంలో ప్రప్రథమంగా కావడి మహోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులు వాళ్ళ కోరికలు తలుచుకుని ఈ కావడి మహోత్సవంలో పాల్గొని వాళ్ళ భుజస్కంధాల మీద ఆ కావడిని మోస్తూ గ్రామానికి ఒక ప్రదక్షిణ చేసి ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేసి ఆ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం జరుగుతున్న సమయంలో స్వామివారిని వారు చూస్తూ దివ్యానుభూతిని పొందారు. ఇక వాళ్ళ కామ్యాలు త్వరితంగా సిద్ధించాలని ఆ శరవణ భవన్ని ప్రార్థిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్. సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం అమలుపై పునరాలోచించుకోవాలని కోరారు. గతంలో రోజుకు 1000 రూపాయలు సంపాదించేవారమని, కానీ ఇప్పుడు 300 కూడా రావడం లేదని చెప్పారు నందకిషోర్. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఏదైతే నూతన ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పేరు మీట ఉన్న యావత్ తెలంగాణ ఉన్న ఆటో డ్రైవర్లంతా రోడ్డుపై రావడం జరిగింది. వాళ్ళ రోజు వారి ఖర్చులే కానీ, నెలవారీ ఫైనాన్స్లే కానీ, పిల్లల చదువులకు డబ్బులే కానీ, వారికి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికే కానీ, వాళ్ళ కుటుంబ పోషణకు కూడా వెళ్ళలేని పరిస్థితి, దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. దాంతోపాటు ప్రతి ఆటో డ్రైవర్కి రోజువారీ 1000 రూపాయల చొప్పున ఉపాధి కల్పించే విధంగా, మరియు సెక్రటరేట్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ, మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వారికి ఉపాధి కల్పించే విధంగా, రోజు ఖర్చులు పోను 1000 రూపాయలు వచ్చే విధంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి. ఉచితం బస్సు వల్ల మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి ఏంటంటే అన్ని రోడ్ల మీకు వచ్చేసిన ఆటోలన్నీ బతుకులన్నీ చాలా ప్రాబ్లంగా ఉంది. పాలు కొనే అది లేకుండా అయిపోయింది. మాకు పాలకు కానీ
ఏంటి మన స్కూల్ ఫీజులు కట్టాలన్నా, పాల బిల్లు కట్టాలన్నా, ఒక రెంట్ కట్టాలన్నా చాలా ప్రాబ్లం అయిపోయింది ఆ ఉచితం బస్ వల్ల. దానికి గవర్నమెంట్ ఏదైనా ఒకటి అది చేయాలంటని చెప్పి ఈఎంఐలు ఉంటాయి ఫైనాన్స్ కూడా, అవి చాలా కట్టుకొని సమస్య ఉంది మాది. దయచేసి సీఎం గారు కూడా కొద్దిగా అది చేయాలంటని మనవి చేస్తాం. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్యపురి గాంధీనగర్ కమాన్ దగ్గర వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కనే నిల్చున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వేగంగా కమాన్ దిమ్మెను ఢీకొనడంతో కారులోని 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన 4గురికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరో 2కి కొత్తపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఉత్తర జిల్లాల ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నంతో మౌనిక ఫేస్ టు ఫేస్. తీవ్రత పెరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో 2-3 డిగ్రీస్ ఉష్ణోగ్రత తగ్గుతూ కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏంటి, ఈ ఇయర్ చలికాలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు బేగంపేట వాతావరణ శాఖ కేంద్రం నుంచి డైరెక్టర్ నాగరత్నం మేడం మనతో మాట్లాడదాం. మేడం, సాధారణంగా అయితే డిసెంబర్ 2nd వీక్ 3rd వీక్లో మాత్రం మనకి ఇంత ఉష్ణోగ్రత కనిపిస్తుంటాయి. బట్ ఈసారి డిసెంబర్ స్టార్టింగ్లోనే కనిపించాయి. దీనికి రీజన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఇయర్? ఈ వింటర్ సీజన్లో ఆల్రౌండ్ తెలంగాణ మొత్తం అంతటా కూడా చూసుకుంటే నార్మల్ కన్నా 1 or 2 degrees సెల్సియస్ పగటిపూట ఉష్ణోగ్రతలు కానీ తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కానీ నమోదవుతూ వస్తున్నాయి. అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు కానీ ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలాఖరికి కూడా ఉష్ణోగ్రతలు నార్మల్కి అతి సమీపంలో కానీ కొన్ని ప్రదేశాల్లో 1 or 2 degrees అబవ్ నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే కోల్డ్ వేవ్ కండిషన్స్ అవి ఆదిలాబాద్ కానీ మెదక్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా 10 degrees సెల్సియస్ తగ్గి కూడా ఎక్కడ కూడా కనిపించడం జరగలేదు. తెలంగాణలో ప్రతి చోట కూడా ఉష్ణోగ్రతలు ఈ యావరేజ్ వాల్యూ కన్నా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ఉత్తర జిల్లాల్లో చూసుకున్నట్టయితే చలికాలం అనేది ప్రవేశిస్తున్నందున ఈ వింటర్ సీజన్లోని ఉష్ణోగ్రతలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 10 నుంచి 12 degrees సెల్సియస్ మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కొమరంభీం, జగిత్యాల ప్రాంతాల్లో మంచిర్యాల వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లోని 15 నుంచి 20 మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెదక్ ప్రాంతంలో కూడా 10 నుంచి 15 degrees సెల్సియస్ మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17 degrees సెల్సియస్ నుంచి 19 degrees సెల్సియస్ మధ్యలో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు. తెల్లవారుజామును కూడా చూసుకున్నట్లయితే 15 నుంచి 18-19 వరకు కూడా నమోదవటం జరుగుతుంది. పొగ మంచు కూడా చాలా ఏరియాలో కనిపిస్తుంది. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ వింటర్ సీజన్ అనేది? ఈ ఇయర్ వింటర్ సీజన్ అనేది మనకు ఉష్ణోగ్రతలు అవి ఎక్కువగానే నమోదవుతాయి. ఎల్నినో కండిషన్స్ అవి ఉండటం వల్ల ఈ వేడి వాతావరణం అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లా కాకుండా గత 10 ఏళ్ల వాతావరణ కండిషన్స్తో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పగటిపూట అవ్వచ్చు, అట్లాగే రాత్రిపూట తెల్లవారుజామున ఉష్ణోగ్రతల్లో కూడా 1 or 2 degrees ఎక్కువగానే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కూడా నార్మల్ వాల్యూసే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా చెన్నైలో వర్ష బీభత్స కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలపైన? తెలుగు రాష్ట్రాలపైన అంటే తెలంగాణ పైన దాని యొక్క ప్రభావం నిల్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 7 రోజుల వరకు కూడా డ్రై వెదర్ కండిషన్స్ తెలంగాణ పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఎలినో ప్రభావం కారణంగా గత 10 ఏళ్లతో పోలిస్తే ఈసారి వాతావరణం మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కెమెరా అశోక్ రెడ్డితో మోనికా, 6 News హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ సిటీలోని పర్యాటక ప్రాంతాలపై చూపిస్తుంది. ట్రావెల్ ఛార్జీలు లేకపోవడంతో వీలైనప్పుడు పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్తున్నారు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో సిటీలోని టూరిస్ట్ స్పాట్లో ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న మహాలక్ష్మి పథకం టూరిజం శాఖకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇన్నాళ్లు పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే పెరిగిన ఛార్జీల భయంతో వెనుకడుగు వేసిన మహిళలు ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ తో వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో టూరిస్టు ప్లేసుల్లో అయ్యే ఖర్చు కన్నా రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉండేవి.
దీంతో చాలా మంది హాలిడేస్ ఉన్నా టూర్లు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉండడంతో సిటీలోని టూరిస్ట్ స్పాట్లను చుట్టేస్తున్నారు. తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు, విద్యార్థినులు ఫ్రీగా ప్రయాణించే అవకాశం దక్కింది. దీంతో వారు నచ్చిన ప్లేస్ కు వెళ్లేందుకు పెద్దగా ఆలోచించడం లేదు. సిటీలోని ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ తో పాటు చార్మినార్ వంటి ప్లేస్లను వీకెండ్ లో ఫ్యామిలీలతో కలిసి తిరిగేస్తున్నారు. వర్కింగ్ ఉమెన్స్, యువతులు, కాలేజ్ అమ్మాయిలు సిటీలోని అమ్యూజ్మెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఉచిత టికెట్ తో ఆర్టీసీకి కొంత నష్టం ఏర్పడుతుంది. అక్కడ ఏర్పడిన లాస్ ను మరో శాఖలో ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పర్యాటక శాఖ ఆదాయం పెంపుపై ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు మన రాష్ట్ర అధికారులు సైతం కర్ణాటక మాదిరిగా టూరిస్టు శాఖ ఆదాయం పెంచేందుకు ప్లాన్లు వేస్తున్నారు. బస్ నుండే వచ్చాము. చాలా ఫ్రీ అన్ని టికెట్స్ ఏం తీసుకోవట్లేదు. 0 టికెట్ ఇస్తున్నారు. ఆధార్ కార్డు చూసి 0 టికెట్ ఇస్తున్నారు. బస్ ఫ్రీ ఉందనే ఈ సండే పిల్లలు జూ పార్క్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి జూ పార్క్ వచ్చాము. అవును, కొంచెం బస్సెస్ ఎక్కువ పెడితే బాగుంటుందని. ఆధార్ కార్డు కంపల్సరీ. ఆధార్ కార్డు పర్యాటక ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీలు కల్పిస్తే టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రణాళికలతో జనాలను ఆకర్షించాలని చూస్తున్నారు అధికారులు.